హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. మన మాస్ మహారాజా రవితేజ అన్న సినిమా, మాస్ జాతర, రవితేజ 75th మూవీ అన్నది, 75th ఫిలిం. అసలు ఏ సపోర్ట్ లేకుండా సొంతంగా వచ్చి సినిమా ఇండస్ట్రీకి తన సొంత కాళ్ళ మీద ఎదిగి ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్న ఒక హీరో. ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఎంతో మంది యంగ్స్టర్స్ అండ్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ చిరంజీవి గారి తర్వాత నిజంగా చెప్పాలి, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన ఒక హీరో రవితేజ. రవితేజ చూసి ఇన్స్పైర్ వచ్చిన హీరోలు ఎంతమందో, డైరెక్టర్లు ఎంతమందో, డాన్సర్లు ఎంతమందో, ఆ ఎనర్జీ క్యాచ్ చేసుకున్న ఇన్స్పైర్ అయిన పర్సన్స్ ఎంతమందో మరి తెలియదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి రవణ ఈ మధ్య కాలంలో సరిగ్గా హిట్స్ లేకపోవడం కొంచెం బాధాకరంగానే ఉంది. 75th ఫిలిం అయితే వచ్చేసింది, కానీ మధ్యలో మాత్రం స్టార్ హీరోలకు ఉన్న స్టార్డమ్ అయితే గట్టి కొట్టేశారు. ఆయనకంటూ ఒక సపరేట్ ట్రేడ్ మార్క్ సెట్ చేసుకున్నారు. అందుకే మాస్ మహారాజా అనే ఒక పేరు కూడా మనకు సెట్ అయిపోయింది. అలాంటి రవణ ఈ మా జాతర ట్రైలర్ అయితే నిజంగా ఇవాళ చూసినాను. ఆల్ ట్రైలర్స్ కలిపి మిక్సప్ ఉన్నట్టుంది. మీన్స్ మనకి రవితేజ గారు క్రాక్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ ఉంది. సో నాకు ఆ లుక్కే కనిపించింది. ఆ గెటప్, ఆ లుక్ అలానే ఉంది. అండ్ వెంకీ సినిమాలో సీన్ ఉంటుంది, మీకు జాన్ గ్రీషం నవల్ సిస్టమా అంటే ప్రాణం అండి అంటాడు. సో ఈ డైలాగ్ కూడా ఉంది. సో కొన్ని పాత సినిమాలో సీన్స్ తీసి వింటేజ్ రవితేజ గారిని చూపించడానికి ప్రయత్నం అయితే చేశారని అనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఓకే. సినిమా అయితే ఖచ్చితంగా రొటీన్గా ఉండబోతుంది. శ్రీలీల హీరోయిన్, శ్రీలీల రవితేజ గారి కాంబినేషన్ వచ్చే సినిమా ఖచ్చితంగా కొంచెం మంచి పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. మరి చూడాలి ఆ విధంగా అయితే ఏమన్నా పాజిటివ్గా సెట్ అయిపోయి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందేమో. కమర్షియల్గా అయితే రొటీన్ సినిమానే, కమర్షియల్గా హిట్ అయితే అవ్వాల్సిందే ఏమన్నా అయితే తప్ప. యాక్షన్ సీక్వెన్స్లు బి అంటే మాస్ ఆడియన్స్కి నచ్చి ఖచ్చితంగా హిట్ అవ్వాలా, లేకపోతే సినిమా కష్టం. అది చూడాలి మరి ఏమవుతుందో చూడాలి. అలాగే ఈ సినిమాలో రవితేజ గారు లుక్ వైజ్ మాత్రం నిజంగా బాగా కేర్ తీసుకున్నారు అనిపించింది. లాస్ట్ సినిమాలతో పోల్చుకుంటే చాలా చాలా బాగా కేర్ తీసుకున్నారు. అండ్ విక్రమార్కుడు సినిమా ట్రేడ్ మార్క్ అయితే కొంచెం కనిపిస్తుంది. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ కావచ్చు, రవితేజ గారి ఊపు కావచ్చు, బాగుంది. అండ్ శ్రీలీల డ్యాన్స్, రవితేజ గారి డ్యాన్స్ ఊపు ఊపేస్తుంది ఆటోమేటిక్గా థియేటర్లలో, పక్కా అది మాత్రం. అండ్ రవితేజ గారు ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నా, కొడతారనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. గ్యాస్ మీరేమనుకుంటున్నారు? నాకైతే ఈ ట్రైలర్ వరకు రొటీన్గానే ఉంది. ప్యూర్ మాస్ యాక్షన్ ఉంది. అండ్ నవీన్ చంద్ర మెయిన్ విలన్గా చేశాడు. చేతిలో పాము కూడా విట్టారు ఏందో మరి, ఇట్లా పాము వచ్చి కట్ చేస్తుంది మనిషిని. ఎందుకంటే విలన్ చంపాలన్న ప్రతిసారి వెళ్ళి ఎవరైతే అతనికి అడ్డొస్తున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి అమ్మవారి జాతరలో బలి ఇచ్చడం అలవాటు అనమాట. సో ఆ బలి ఇవ్వడానికి రవితేజ దగ్గరికి వస్తాడు. నిన్నే బలిస్తా అని చెప్తాడు. ఆ జాతరలో తర్వాత ఫైట్ జరుగుతాయి ఇద్దరి మధ్య. ఫైనల్గా అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ఎండ్ అయ్యేటట్టు ఉంది సినిమా. అక్కడికి ఎండ్ అనుకుంటా. సో మరి చూడాలి సినిమా ఏం జరుగుతున్నది. 31st రోజు మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. సినిమా అయితే నాకైతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. కనీసం మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే మాత్రం ఓ లెవెల్లో వెళ్ళిపోతుంది. కమర్షియల్గా అయితే పక్కా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కంప్లీట్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ కనబడుతుంది. మాస్ మహారాజా కంప్లీట్గా మాస్గా కనబడబోతున్నాడు. కాబట్టి సినిమా అయితే రొటీన్గానే ఉండబోతుంది. కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్కువ పెట్టుకోకపోవడం బెటర్. నాకైతే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ లేవు. సో రొటీన్గా ఉన్నా కూడా సినిమా కమర్షియల్గా మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ మాస్ జాతర టీమ్ అండ్ రవణ. సో గాయస్, మీరు ఏమన్నా మాట్లాడుకుంటే కింద కామెంట్లో చెప్పేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మాట్లాడుకుందాం.